కర్ణాటకలో నాయకత్వ మార్పు తుది అంకంలోనూ మరో హై డ్రామా చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారానికి సిద్ధరామయ్య బ్రేక్ వేసినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లే ఆలోచన ప్రస్తుతం తనకు లేదని, మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలన్నది సిద్ధరామయ్య భావనగా ఉందని ఆయన అనుచర వర్గాలు అంటున్నాయి. దీంతో కాంగ్రెస్లో జరుగుతున్న పవర్ ట్రాన్సిషన్ మరింత ఆసక్తికరంగా మారింది. సిద్ధరామయ్య రాజ్యసభకి వెళ్లేందుకు నిరాకరించడం కర్ణాటక కాంగ్రెస్లో శక్తి సమీకరణాలు ఇంకా పూర్తిగా డీకే శివకుమార్ వైపు మరలేదనే సంకేతంగా కనిపిస్తోంది. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తన వర్గానికి ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గకుండా చూడాలన్న వ్యూహం ఇందులో కనిపిస్తోందని చెబుతున్నారు. రాజీనామా ప్రకటనకు ముందు సీఎం సిద్ధరామయ్య బెంగళూరులోని తన నివాసంలో ఉదయం మంత్రులందరికీ ప్రత్యేక బ్రేక్ఫాస్ట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కేబినెట్ సహచరులకు తన నిర్ణయాన్ని వివరించిన అనంతరం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు తన రాజీనామా లేఖ సమర్పించనున్నారు. సిద్ధరామయ్య మద్దతుదారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ అధిష్టాన నిర్ణయానికి ఆయన మొగ్గు చూపారు. ఇక చాలా కాలంగా సీఎం పీఠం కోసం వేచి చూస్తున్న డీకే శివకుమార్కు ఎట్టకేలకు అధిష్టానం పచ్చ జెండా ఊపింది. సిద్ధరామయ్య రాజీనామా ప్రక్రియ ముగిసిన వెంటనే సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డీకేను నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంటూ తీర్మానం చేస్తారు. రేపు కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు సీఎం మార్పు జరిగినా సిద్ధరామయ్య ప్రభావం అలాగే కొనసాగుతుందనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఇవ్వాలనుకుంటోందని అంటున్నారు. దీంతో డీకే శివకుమార్కు సీఎం పదవి దక్కినా కాంగ్రెస్లో అసలు పవర్ సెంటర్ ఎవరు అనే చర్చ మాత్రం ఇంకా కొనసాగుతోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, రోజు రోజుకి పరిణామాలు మారుతున్న క్రమం చూస్తున్నాం మనం కర్ణాటక రాజకీయాల్లో. ప్రస్తుతం సిద్ధరామయ్య ఎమ్మెల్యేగానే కొనసాగుతాను అంటుండడంలో ఇక్కడ ఏంటి ఆంతర్యం? పవర్ సెంటర్ ఎవరు అనే ప్రశ్నకి సమాధానం దొరికేలా ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కర్ణాటకలో నాయకత్వ మార్పిడి ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. సో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయబోతున్నారు. బహుశా మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తన రాజీనామా లేఖను పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం గవర్నర్ బెంగళూరులో అందుబాటులో లేరు, ఆయన ముంబైకి వెళ్లారు. సో రేపు ఇండోర్ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం. సో ఆ నేపథ్యంలో ఆయన రాజీనామా లేఖ పంపిస్తారని తెలుస్తుంది. సో మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి ఆఫర్ ను కూడా ఆయన తిరస్కరించారు. తాను రాజ్యసభకు రానని, జాతీయ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఆ జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదు, కర్ణాటక రాజకీయాల్లోనే కొనసాగుతాను, మరో 2 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పి స్పష్టంగా అధిష్టానానికి చెప్పినట్టు తెలిసింది. సో ప్రధానంగా ఆయనకు జాతీయ రాజకీయాలు మొదటి నుంచి కూడా ఆయన జాతీయ రాజకీయాలు ఎప్పుడు కూడా వాటిపైన కామెంట్ చేయలేదు. మరోవైపు ఆయనకు హిందీ పైన పట్టు లేదు, హిందీ భాష రాదు. ఆ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లోకి వచ్చి కూడా తన ప్రభావం కూడా కనబరచలేనని ఆయన ముందుగానే అంచనా వేస్తున్నారు. సో కర్ణాటక పాలిటిక్స్ లోనే కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. సో అక్కడే కొనసాగడం ద్వారా తన అనుచర వర్గానికి ఖచ్చితంగా ప్రాధాన్యత కలిగినటువంటి పదవులు దక్కించుకోవాలని ఆయన వ్యూహం పడినట్టుగా సమాచారం అవుతుంది. అలాగే ఇటు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవి కూడా తన వర్గానికి సంబంధించినటువంటి జర్కిహోలీకి ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. అలాగే ఆయన తనయుడు యతీంద్ర కూడా కేబినెట్ లో చోటు ఇస్తామని ఇప్పటికే అధిష్టానం కూడా ఆఫర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం ఈ స్మూత్ ట్రాన్సిషన్ అంతా కూడా జరిగేందుకు కర్ణాటక పాలిటిక్స్ లోనే ఆయన కొనసాగబోతున్నారు. సో మొత్తానికి ఆయన ప్రారంభం నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కర్ణాటక బేస్డ్ గానే ఆయన రాజకీయాలను కొనసాగించారు తప్ప ఎప్పుడు కూడా జాతీయ రాజకీయాలపైన మాట్లాడడం, ఆ విషయాలు ఏవి కూడా మాట్లాడలేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈ కర్ణాటక రాజకీయాల్లోనే మరికొంతకాలం యాక్టివ్ గా కొనసాగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఇంకోవైపు డీకే శివకుమార్ ఎల్లుండి శనివారం రోజున కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఆ మేరకు ఇప్పటికీ ఎమ్మెల్యేలందరూ కూడా అనధికారిక సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యేలందరూ కూడా బెంగళూరు వచ్చారు. సో సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సిఎల్పి లీడర్ గా డీకే శివకుమార్ ను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి అనేక నెలలుగా డీకే శివకుమార్ చేస్తున్నటువంటి ఫలితాలు మొత్తానికి సఫలీకృతమయ్యాయి. సో ఈ మొత్తం నాయకత్వ మార్పిడి ప్రక్రియ అంతా కూడా సజావుగా ఎలాంటి హికప్స్ లేకుండా సజావుగా జరిగేందుకు ఇప్పటికే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్
ఇటు రందు సుర్జేవాలా కూడా అక్కడికి వచ్చారు. సో బెంగళూరులోనే ఆయన ఉన్న Okay, సిద్ధరామయ్యతో సమావేశమయ్యారు. రైట్, ఇదే అంశంలో వేరే టాంజెంట్స్ మనం నెక్స్ట్ బులెటిన్లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.